హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఈ రోజు అయితే మేము సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఇక్కడ అవుతుంది కదా ఏయులో. సో మేమైతే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నా ఛానల్ పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది గాయ్స్. అండ్ థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో లాగ్ తీసి పెడతాం, చూసుకోండి. నీ డ్రెస్ బాగుంది. లెట్స్ గో. కార్ ఇది ఆకాశీ. అదిగో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మనము ఏ ఎగ్జిబిషన్కి అయితే వస్తాం అన్నమాట. సో లెట్స్ గో. ఏటైనా మొత్తం వీడియో పెడతాను, చూడండి. అక్కడ వెళ్ళు. ఇది మనం ఏయు గ్రౌండ్ లో అన్నమాట పెట్టారు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనమాట. కొన్ని దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని మీకు వీడియోస్ కూడా తీసి పెడతాము. సో చూద్దాం, లెట్స్ గో. మేమైతే ఇలాగ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. సంక్రాంతి సంబరాలు అని చెప్పాం కదా. సో ఇక్కడైతే చాలా బాగుంది గాయ్స్. లోపల అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. మొత్తం మనం ఏమైతే ఎక్కువ యూస్ చేస్తామో హెయిర్ ఆయిల్స్ నుంచి, తర్వాత లేడీస్కి కావాల్సినవి, జెంట్స్కి కావాల్సినవి, అండ్ మాడిగుల హల్వా, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అండ్ మేము సంక్రాంతి సంబరాలకు కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. నేను విజయనగరంలో కూడా మాకు ఇలా పెడతారు, కానీ ఇక్కడ వైజాగ్లో మాత్రం చాలా బాగా అయితే చేశారు సంక్రాంతి సంబరాలు. అండ్ కొంచెం మేము లేట్ వెళ్ళడం వల్ల మిస్ అయిపోయాం. ఫుల్ రష్ అన్నమాట. ఇక్కడ ఏం లేదు, అప్పటికే చాలా రష్గా ఉంది. అండ్ ఇక్కడ అన్నీ లేవని చెప్తున్నాను, కానీ అన్నీ ఉన్నాయి గాయ్స్. అండ్ మనకి ఏం కావాలన్నా చాలా హై కాస్ట్ అయితే చెప్తున్నారు. మనం కొంచెం బడ్జెట్ చేసుకొని వెళ్తే మనకైతే బాగుంటుంది. డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఉంటాయి కదా, దుప్పట్లు అండ్ కాళ్ళు మ్యాటీస్, ఇంకా చాలా మోస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ యూస్ఫుల్ ఐటమ్సే, కానీ మన దగ్గర బడ్జెట్ కూడా ఉండాలి కదా. మేమైతే ఏం కొనలేదు గాయ్స్. ఎందుకు గొప్పలు చెప్పడం నాకు అలా ఇష్టం ఉండదు. మేమైతే ఏం కొనలేదు. పాపకైతే అక్కడ మురి మిక్చర్ అయితే తినిపించాము. అండ్ ఇంకా ఎగ్జిబిషన్లోకి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా వెళ్ళలేదు. ప్రైస్ చూస్తే 100 చెప్తున్నారు. మనం అంటే ఇప్పటికే ఈ ఫెస్టివల్కే చాలా అమౌంట్ అయితే అయిపోయింది కదా. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా ఏం అడగలేదు నేను, ఇంకా ఇవి ఇంకా తీసుకురావడమే ఇంకెక్కువ అని చెప్పేసి. ఈ పొంగల్కే చాలా మనీ అయితే ఖర్చు అయిపోయింది. ఇంకా ఏమైతే కొనుక్కోలేదు. ఎగ్జిబిషన్కి వెళ్ళినా అలా చూసుకొని ఉన్నాం, కానీ ఏమైతే కొనలేదు. మా పాప అది కావాలి, ఇది కావాలి మమ్మీ, అది కొనండి, ఇది కొనండి అయితే చెప్తుంది, కానీ మేమైతే మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏం కొంటాం అని చెప్పేసి ఇంకా అలా
ఎగ్జిబిషన్ చెప్పాను కదా, ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళలేదు, అలా చూసామన్నమాట. ఒక్కొక్క కాస్ట్ పర్ ఎవరికైనా 100 రూపీస్ అంటే, ఏది ఎక్కినా 100 అంటే ఇంకా అలా చిల్ చేసుకొని ఇలా వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే మన పాత రోజుల కాలం లాంటి హౌసెస్ ఆ రోజు. ఫ్రెండ్ మేమైతే ఏలో ఉన్నాం ప్రెసెంట్ అయితే. ఈరోజు ఏలో లాస్ట్ డే అనమాట. సో ఇక్కడైతే కొన్ని ప్రోగ్రామ్స్ అనేది మాత్రం తీస్తారు ఆల్మోస్ట్.